సో ఫ్రెండ్స్ అందరికి కూడా వెల్కమ్. ఈరోజు మార్కెట్స్ కొద్దిగా వాలటైల్ ఉంది అండ్ టుమారో ఎక్స్పైరీ డే కాబట్టి మనకి స్ట్రాంగ్ అప్ అండ్ డౌన్ మూవ్ అవుతుంది. నిన్నేమో మనకి స్ట్రాంగ్ అప్ మూవ్ వచ్చింది, ఈరోజు కంప్లీట్గా కిందకు వచ్చి మళ్ళీ స్ట్రాంగ్గా పైకి వెళ్ళటం, మళ్ళీ పైనుంచి కూడా కిందకి, అంటే మల్టిపుల్ స్వింగ్స్ అనేది క్లియర్గా కనిపించింది. సో దిస్ ఈజ్ కాల్డ్ ప్రాఫిట్ బుకింగ్. ఎనీహౌ ఈ వీడియోలో ఏంటంటే మనం మంచి మొమెంటం ఉన్న స్టాక్స్ని మనం సార్ట్అవుట్ చేసుకోవాలి. అది కూడా ఒక మెట్రిక్ పద్ధతి, ఒక సైంటిఫిక్ అప్రోచ్ అనేది కావాలి. దానికోసం ఈ వీడియో అనేది చేయటం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎలా మంచి మొమెంటం వచ్చే స్టాక్స్ని ఎలా పిక్ చేసుకోవాలి ఒక పద్ధతిలో అని చెప్పేసి డిస్కస్ చేసుకుందాం. లెట్ మీ షేర్ మై స్క్రీన్. అండ్ మోరోవర్ ఏంటంటే నెక్స్ట్ ప్రైస్ యాక్షన్ కూడా చూద్దాం. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ opstra.defineedge.com ఇది కంప్లీట్గా ఫ్రీ వెబ్సైట్ అనమాట. ఇందులో మీరు వెళ్ళిన తర్వాత ఫీచర్స్ అని ఉంటాయి. ఫీచర్స్లో 1, 2, 3, 4 4th చూస్తే ఫ్యూచర్స్ బిల్డప్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి. అండ్ మోరోవర్ ఏంటంటే ఇదంతా కూడా ఒక మెట్రిక్ పద్ధతి అనమాట, ఒక సైంటిఫిక్ పద్ధతిలో అప్రోచ్ అవుతున్నాం మొమెంటం ఉన్న స్టాక్స్ని మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవడానికి. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి ఆల్రెడీ ఒక వీడియో అనేది చేసుకున్నాం, ఒకవేళ చూడకపోతే అది చూడండి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ టిక్కర్ అంటే ఏదైతే స్టాక్ కానీ ఇండెక్స్ కానీ నేమ్ అయితే ఉందో ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ప్రైస్ ఎంత ఉంది ప్రస్తుతం, క్లోజింగ్ ప్రైస్, అండ్ 1 డేలో ప్రైస్ ఎంత చేంజ్ అయింది, అండ్ 1 డేలో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత చేంజ్ అయింది, స్టాక్ అవుట్ లుక్ ఏంటి, అంటే ఓవరాల్గా దాని యొక్క లుక్ ఏంటి, అండ్ 5 డేస్లో ఎంత ప్రైస్ చేంజ్ అయింది, అండ్ 5 డేస్లో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత చేంజ్ అయింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 5 డేస్లో ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అనేది మనకు కావాలి. అండ్ మంత్లీ మీడియం టర్మ్ అవుట్లుక్ అనేది ఎలా ఉందని చెప్పేసి చూద్దాం. ఇది షార్ట్ టర్మ్ అవుట్లుక్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, 5 డేస్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి సార్ట్అవుట్ చేసుకోవచ్చు, అంటే అసెండింగ్ కానీ డిసెండింగ్ కానీ. ఇక్కడ చూస్తే హైయెస్ట్గా నవీన్ ఫ్లోర్, పెట్రోనెట్, విఏడిఎల్, ఆర్ఈసి లిమిటెడ్, వీటిలో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అనేది జరిగింది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ జరుగుతుందంటే ఒక స్టాక్ మీద కొత్తగా ఫ్రెష్ కాంట్రాక్ట్స్ అనేది యాడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఫ్రెష్గా కాంట్రాక్ట్స్ యాడ్ అవుతున్నాయి ఇన్ ద సెన్స్ ఏంటంటే బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు, సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు ఒకే స్టాక్ మీద. సో బట్ ఒకనొక పాయింట్లో ఎవరో ఒకళ్ళు కంపల్సరీగా ఏంటంటే గివప్ ఇవ్వాల్సి ఉంటుంది, ఓడిపోతారనమాట. సో ఆ టైంలో స్ట్రాంగ్ మూమెంటం అనేది వస్తుంది, ఎదర్ సైడ్ అప్ సైడ్ కావచ్చు, డౌన్ సైడ్ కావచ్చు. అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా అనేది ఏంటంటే మనం ప్రైస్ని బట్టి కంపేర్ చేసుకొని చెప్తాం. బట్ అగైన్ ఏంటంటే ప్రైస్ యాక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రైస్ యాక్షన్లో మనకు ఒక మంచి బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అనేది జరుగుతుంది అనుకోండి. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ మనం కరెక్ట్గా ట్రాక్ చేయగలిగితే మంచి మూమెంటం ఉన్న స్టాక్స్ని మనం పిక్ చేసుకోగలుగుతాం. లైక్ 1 డేలోనే 2% నుంచి లైక్ 5%, 6%, 7% కూడా మనకి మూమెంటం అనేది ఇలాంటి స్టాక్స్లో దొరుకుతాయి. సో నవీన్ ఫ్లోర్ అండ్ పెట్రోనెట్, విఈడిఎల్, ఆర్ఈసి లిమిటెడ్, హానట్, వీటిల్లో మనకి హెవీగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అవుతుంది. 5 డేస్లో మనం కంపేర్ చేసుకున్నట్టయితే ప్రీవియస్గా లేని విధంగా హెవీగా బిల్డప్ అనేది జరుగుతుంది. సో ఈ స్టాక్స్ని మనం ఏం చేస్తుంటామంటే రెగ్యులర్ బేసిస్లో టాప్ 3 ఏవైతే ఉన్నాయో వాటిని వాచ్ లిస్ట్లో పెట్టుకుందాం. వాచ్ లిస్ట్లో పెట్టుకొని సపోజ్ ఒకసారి యాడ్ చేద్దాం. నవీన్ ఫ్లోర్ యాడ్ చేసాం. నెక్స్ట్ పెట్రోనెట్, విఈడిఎల్, పెట్రోనెట్, అండ్ విఈడిఎల్, వేదాంత. అండ్ ఇంకొకటి కూడా చూద్దాం, ఆర్ఈసి కూడా వీక్గా కనిపిస్తుంది. చూద్దాం ఎలా ఉందో, ప్రైస్ యాక్షన్ చూద్దాం. ఆర్ఈసి లిమిటెడ్ అయితే ఫ్రెండ్స్ మరోవర్ ఇక్కడ మీడియం టర్మ్ అవుట్లుక్ అండ్ షార్ట్ టర్మ్ అవుట్లుక్ ఉన్నాయి కదా, వీటిని ఏ బేసిస్ మీద ఇచ్చారు అనేది ఇక్కడ ప్రైస్ని బట్టి కంపేర్ చేయడం. ప్రైస్ తగ్గుతుందా పెరుగుతుందా అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది దాన్ని బట్టి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పెట్రోనెట్ అయితే మనకి 5 డేస్లో 3.62% డౌన్ అయింది 5 డేస్లో. ఓకే, అదేవిధంగా విఈడిఎల్ అయితే మనకి 23.89% డ్రాప్ అనేది జరిగింది. హెవీగా బిల్డప్ అనేది కూడా కనిపిస్తుంది. అండ్ ఇది చూద్దాం. అండ్ ఆర్ఈసి లిమిటెడ్ మాత్రం ఇది స్ట్రాంగ్గా ఉంది ఫ్రెండ్స్. మనకి 1 వీక్లో 1.5% పెరిగింది అండ్ 36% ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అయింది. ఈ 4 స్టాక్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అండ్ నవీన్ ఫ్లోర్ డైలీ చార్ట్ ఇది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి ఓవరాల్గా అయితే హార్డ్లీ -1% అనేది డ్రాప్ అయింది. బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే హెవీగా బిల్డప్ అవుతుంది. దీంట్లో ఏంటంటే మనకి
ఐదర్ సైడ్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ హెవీగా మూమెంటం వచ్చే అవకాశం ఉంది. చూడండి మార్కెట్ 3434 దగ్గర మంచి సపోర్ట్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లో డ్రాప్ అనేది అయింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ డౌన్ అయింది అనుకుందాం, గన్ షాట్గా ఏంటంటే మనకి ఒక ఆప్షన్ కానీ బై చేస్తే మంచి ప్రాఫిట్ అనేది వచ్చింది అనమాట. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఈ సపోర్ట్ అనేది ఇక్కడ తీసుకుంటుంది. ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ జరగాలి కిందకి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లో, దెన్ ఏంటంటే వీ కెన్ లుక్ ఫర్ షార్ట్ ఆపర్చునిటీ. అండ్ సో అండ్ లాంగ్ ఆపర్చునిటీ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి చూడండి ఒక షార్ట్ టర్మ్ ట్రెండ్ లైన్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది ఇక్కడ. ఈ షార్ట్ టర్మ్ ట్రెండ్ లైన్ లైక్ ఈరోజు అటెంప్ట్ చేశారు, ఓకే, బట్ ఏంటంటే బేర్స్ అనేది గెలిచారు. బట్ అగైన్ డైలీ టైం ఫ్రేమ్లో అయితే ప్రీవియస్గా లో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, మంచి సాలిడ్ బుల్లిష్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది ఇక్కడ. సో హయ్యర్ లెవెల్లోనే రిజెక్షన్ జరిగింది, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఓకే, సో మళ్ళీ బుల్స్ అనే వాళ్ళు అటెంప్ట్ చేసి ఈ ట్రెండ్ లైన్ అనేది 3600 ఆడ్ లెవెల్ అనేది మనకి 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ క్యాండిల్ కానీ బ్రేక్అవుట్ జరిగిందంటే స్ట్రాంగ్ షార్ట్ టర్మ్ మొమెంటం అనేది వచ్చే అవకాశం ఉంది. సో ఈ స్టాక్ని మనం ఈ విధంగా ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి పెట్రోనెట్ చూసుకున్నట్టు ఫ్రెండ్స్ డైలీ టైం ఫ్రేమ్లో మంచి లెవెల్ దగ్గర ట్రేడింగ్ అనేది అవుతుంది. ఓకే, సో 195 ఆడ్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకున్నారు. అండ్ ఈరోజు కూడా స్పిన్నింగ్ టాప్ ఫార్మేషన్ జరిగింది. ఓకే, అండ్ వీడిఎల్ చూద్దాం. వీడిఎల్ అయితే కంప్లీట్గా సెల్లింగ్లోనే ఉంది. ఆల్మోస్ట్ ఇది 28% అనుకుంటాను, 23% డ్రాప్ అయింది హెవీగా. ఎస్పెషల్లీ మనకి ఇక్కడ చూడండి ఒకసారి వీక్లీకి వెళ్దాం. ఈ లో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ లోన్ టచ్ చేయడానికి మేబీ వాళ్ళు వెళ్తున్నట్టున్నారు, 210 ఆడ్ లెవెల్స్ని టచ్ చేయడానికి వెరీ అగ్రెసివ్గా వస్తున్నారు. అందుకని ఏంటంటే మ్యాక్సిమం పీపుల్ షార్ట్ సైడ్ అనేది బిల్డప్ చేస్తున్నారు బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ అండ్ ప్రైస్. బట్ అట్ ద సేమ్ టైం బుల్స్ కూడా ఏంటంటే ట్రై చేస్తున్నారు అనమాట దీన్ని అక్యుములేట్ చేసుకోవడం. ఇంకా దిస్ ఈజ్ వర్టికల్ ఫాల్ అండ్ ఎనీ మూమెంట్ ఇట్ కెన్ బౌన్స్ అని చెప్పేసి అది లాంగ్ బిల్డప్ కూడా చేస్తున్నారు. బట్ మనకైతే ఓవరాల్గా ప్రైస్ అండ్ స్ట్రక్చర్ ప్రకారం మనకి ఇంకా షార్ట్ సెల్లింగ్గా కనిపిస్తుంది. ఈ లెవెల్ని మేబీ టచ్ చేయడానికి ట్రై చేస్తారు అనుకుంటా, నేను అనుకోవటం 210 ఆడ్ లెవెల్స్ దగ్గర వీళ్ళు ఒకవేళ ఇక్కడ రివర్స్ తీసుకుంటే దెన్ ఏంటంటే వీ కెన్ లుక్ ఫర్ లాంగ్ ఆపర్చునిటీ. టిల్ దెన్ ఏంటంటే మనం బేరిష్లో ఉన్నాం. బట్ మూమెంటం అయితే వెరీ వెరీ సిగ్నిఫికెంట్ మూమెంటం అయితే రావడం జరుగుతుంది, ఎందుకంటే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అనేది దీంట్లో జరుగుతుంది. అదేవిధంగా ఆర్ఈసీలో చూసుకుంటే ఫ్రెండ్స్ ఆర్ఈసీ అయితే కొద్దిగా బుల్లిష్గా కనిపిస్తూ ఉంది. అండ్ మనకి ఒక ఫ్లాగ్ ఫార్మేషన్ ఇక్కడ కనిపిస్తుంది, ఐ మీన్ ఒక ట్రెండ్ లైన్ అయితే కనిపిస్తుంది. యా, ఈ లెవెల్ అనేది నాకు తెలిసి ఒక్క మార్కెట్ కొద్దిగా సపోర్ట్ చేసిందంటే ఈ లెవెల్స్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తారు అప్ సైడ్. ఒకవేళ అప్ సైడ్ నుంచి అక్కడ దాకా వెళ్ళి పైకి వెళ్ళడం జరిగితే నెక్స్ట్ 119 అనేది నెక్స్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఫ్రెండ్స్. దాని తర్వాత మనకి 122. ఈ చాలా చిన్న స్టాక్స్ కాబట్టి ఈవెన్ 50 పైసా 1 రూపీ కూడా ఏంటంటే మనకి ఆప్షన్స్లో లాట్ సైజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హ్యూజ్గా మనకి మొమెంటం రావడం జరుగుతుంది. సో ఇవి వాచ్ లిస్ట్లో పెట్టండి. ఎయిదర్ సైడ్ మొమెంటం అనేది దీంట్లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి నిఫ్టీ 50 అనాలిసిస్ చూద్దాం ప్రైస్ యాక్షన్ బట్టి. ఇవి మనం ప్రీవియస్గా డ్రా చేసుకున్న లెవెల్స్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏదైతే నెక్ లైన్ 1 అవర్ టైం ఫ్రేమ్లో చూసుకున్నాం మనం, నెక్ లైన్ ఏదైతే బ్రేక్అవుట్ అయిందో అక్కడ నుంచి గ్యాప్ అప్ అయింది, ఈ లెవెల్ నుంచి గ్యాప్ అప్ అయింది. అండ్ మళ్ళీ అయితే అదే లెవెల్కి వచ్చారు, రీటెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ రేపు ఏమన్నా బౌన్స్ జరుగుతుందా లేదా అనేది చెక్ చేయాలి, మనం చూద్దాం. ప్రస్తుతానికైతే ఒక నెక్ లైన్ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో ఆ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటారా లేకపోతే అక్కడ నుంచి కూడా మళ్ళీ డ్రాప్ అయ్యి కిందకి వెళ్ళిపోతారా అనేది మనం వెయిట్ చూడాలి. యాజ్ ఆఫ్ నవ్ ఏంటంటే మనకి డైలీ టైం ఫ్రేమ్లో ప్రీవియస్గా ఈ లెవెల్ ఏదైతే 15,700 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఫ్రెండ్స్. బేర్ మార్కెట్లో మనకి ఏమైందంటే ఎవ్రీ రైజ్లో కూడా సెల్లింగ్ జరుగుతుంది. ఇక్కడ మంచి 15,700 దాకా వెళ్ళి అక్కడ నుంచి కూడా ఫాల్ అనేది జరుగుతూ ఉంది. నిన్న సెకండ్ హాఫ్లో ప్రాఫిట్ బుకింగ్ అగ్రెసివ్గా జరిగింది, ఆ ఫాల్ అనేది కంటిన్యూ అయింది. సో ఈ లెవెల్ వాచ్ చేస్తూ ఉండండి. 370 అండ్ 400 ఇన్ బిట్వీన్ ఏదన్నా మనకి మంచి రిజెక్షన్ జరిగి మంచి క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ జరిగితే దెన్ వీ లుక్ ఫర్ లాంగ్ ఆపర్చునిటీ. అగైన్ వీ హ్యావ్ టేకెన్ బ్యాంక్ నిఫ్టీ లాంగ్ టుడే 2 or 3 టైమ్స్ అనుకుంటాను లాంగ్ తీసుకున్నాం. వీఆర్ వెరీ సక్సెస్ఫుల్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే మనకి నిఫ్టీ అనమాట. అదేవిధంగా మనం డైలీలో అయితే ఇంకా మంచి ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే ఏం బ్రేక్ డౌన్ జరగలేదు. ఇక్కడ డౌన్ సైడ్ మనకి 15,180 లో అనేది అది హోల్డ్ చేస్తూ ఉంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం
బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ మనకి డైలీలో చెక్ చేసుకున్నట్టయితే ప్రీవియస్‌గా లో కాదు, ఇది కరెక్ట్ కాదు. యాహ్! 32,260 అనేది మనకి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నిన్న అనుకున్నాం ఈ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ అని 33,730. బట్ ఈవెన్ దో ఆ రెసిస్టెన్స్ లెవెల్‌లో కూడా టచ్ చేయలేదు. డైరెక్ట్‌గా గ్యాప్ డౌన్ జరిగింది. కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. బట్ ఎక్కడ లాంగ్ ఎంట్రీ తీసుకున్నది ఒకసారి 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకోవచ్చు మనం. మల్టిపుల్ టైమ్స్ అనేది మనం ఎంట్రీ తీసుకున్నాం అన్నమాట. ఓకే, ఎవ్రీవేర్ వి హావ్ సక్సీడెడ్. ఓకే, అండ్ టెలిగ్రామ్లో కూడా నేను ఒక్కొక్కసారి కాల్స్ ఇస్తున్నాను అండ్ అప్డేట్స్ అయితే చేస్తూ ఉన్నాను. సో దాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. చూడండి మనకి మల్టిపుల్ టైమ్స్ 32,916 ట్రై చేశారనమాట ఈ లెవెల్ని. ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం అండ్ థర్డ్ టైం అండ్ ఫోర్త్ టైం అయితే కంప్లీట్గా ఫాల్స్ బ్రేక్ డౌన్ చేశారు 1 మినిట్ టైం ఫ్రేమ్ కాబట్టి ఫ్రీక్వెన్సీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో లెట్ మీ కన్వర్ట్ ఇంటూ 10 మినిట్ టైం ఫ్రేమ్. సో ఈ 32,960 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫార్మేషన్ జరిగింది. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి 10 మినిట్స్ టైం ఫ్రేమ్లో డౌన్ సైడ్ ఇది ఒక జోన్ అయితే కనిపిస్తుంది. ఈ జోను నాకు తెలిసి వెయిట్ చేయాలి, మనమైతే ప్రెడిక్ట్ చేయొద్దు. విల్ వెయిట్. ఈ జోన్ అనేది బ్రేక్ డౌన్ జరిగితే మళ్ళీ స్వింగ్లో టచ్ అయ్యే అవకాశం అయితే ఈజీగా కనిపిస్తుంది. చూడండి, ఒక కన్సోలిడేషన్లో ఉంది, మార్కెట్ రేంజ్లో ఉంది. టుడే వెరీ టఫ్ డే అనమాట. అంటే పైకి వెళ్తుంది అండ్ కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది. ఓవరాల్గా అయితే సెకండ్ హాఫ్లో కిందకి రావడమే జరిగింది. ఓకే, దిస్ ఈజ్ 10 మినిట్స్ టైం ఫ్రేమ్ ఫ్రెండ్స్. ఈ లెవెల్స్ అనేది బ్రేక్ చేయలేకపోయింది 32,960. అండ్ చూద్దాం 32,750 అండ్ 60 ఆడ్ లెవెల్ అనేది మనకి షార్ట్ టర్మ్ లో వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్ దగ్గర హోల్డ్ చేస్తే మళ్ళీ చిన్నగా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఓకే, ఈ లెవెల్ అనేది వాచ్ చేస్తూ ఉండండి. ఇవైతే మనకి 10 మినిట్స్ టైం ఫ్రేమ్ లో. ఒకసారి 1 అవర్ టైం ఫ్రేమ్ చూద్దాం ఫ్రెండ్స్. మనకి బిగ్గరగా సేమ్ లెవెల్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఎటువంటి వైలేషన్ అయితే జరగలేదు డౌన్ సైడ్ అండ్ అప్ సైడ్. ఇది ఈ లెవెల్, లెట్ మీ డ్రా ద లెవెల్. ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఎందుకంటే స్వింగ్ లో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫాల్స్ బ్రేక్ డౌన్ జరిగి అక్కడ నుంచి బౌన్స్ అయిందంటే మళ్ళీ కొద్దిగా బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. సో 32,290 అండ్ 32,390 ఇన్ బిట్వీన్ ఏంటంటే 300 అండ్ 380 ఆర్డ్ లెవెల్ అవర్లీ టైం ఫ్రేమ్ లో మనకి సపోర్ట్ ఉండే అవకాశం ఉంది షార్ట్ టర్మ్ లో. ఓకే, ఇన్ బిట్వీన్ ఏంటంటే మార్కెట్ అయితే ఆగట్లేదు ఈ లెవెల్ దగ్గర 32,700 లెవెల్ దగ్గర. ఇన్ 10 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూస్తే మనకైతే ప్రస్తుతానికి బ్రేక్ డౌన్ జరగలేదు కానీ వెరీ స్ట్రాంగ్ గా వస్తుంది. ఇక్కడ నుంచి మనకి మార్కెట్ ఏమన్నా రివర్స్ అవుతుందేమో చూడాలి. ఒకవేళ ఈ లెవెల్ అనేది హోల్డ్ చేయలేదు అంటే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ లెవెల్ ని వాళ్ళు టార్గెట్ చేసే అవకాశం ఉంది. సెకండ్ టైం రీవిజిట్ అంటాం దాన్ని. ఆ రీవిజిట్ కోసం వెయిట్ చేద్దాం ఏమవుతుందో. అండ్ టెలిగ్రామ్ లో కూడా ఒకవేళ జాయిన్ అవ్వాలని కూడా జాయిన్ అవ్వచ్చు. SGX నిఫ్టీ ఏం చేస్తుందని చెప్పేసి మార్నింగ్ 8 o'clock కి నేను డైలీ ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే అప్డేట్ ఇవ్వలేదు. ఇక నుంచి 8 o'clock లోపు ఒక SGX నిఫ్టీ మీద ఒక వ్యూ అనేది జనరేట్ చేసి నేను క్లియర్ గా అప్డేట్ అయితే చేస్తాను టెలిగ్రామ్ లో. అది ఫ్రెండ్స్ ఈ రోజుకి. అండ్ ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్టే ట్యూన్. ధన్యవాదాలు.